విజయనగరం జిల్లా బొబ్బిలి టీడీపీ అభ్యర్థి బేబీ నాయన నిరాడంబరంగా నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో మాజీ మంత్రి సుజయకృష్ణ రంగారావు, మాజీ ఎమ్మెల్యే తెంటు రాజాతో పాటు పూజలు నిర్వహించారు. అనంతరం ఆర్ఓ కార్యాలయానికి వెళ్లి రిటర్నింగ్ అధికారి సాయిశ్రీకు నామినేషన్ పత్రాలు అందజేశారు. తనపై అభిమానంతో నరసింహునిపేటకు చెందిన ఓ వ్యక్తి 1300 ఇచ్చారని, ఆ డబ్బులను డిపాజిట్తో కలిపి కట్టినట్లు బేబీ నాయన తెలిపారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ విజయం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో బేబీ నాయన మెజార్టీతో గెలుస్తారని మాజీ మంత్రి సుజయకృష్ణ అన్నారు. మన ప్రాంత ఎలవేల్పు అయినటువంటి వేణుగోపాల స్వామి కృపా కటాక్షాలతో ఆ దాడి తల్లి ఆశీస్సులతో ఇవాళ నేను 2 సెట్లు నామినేషన్లు దాఖలు చేయడం జరిగింది. ఒక సెట్ని నా సోదరుడు సుజయకృష్ణ రంగారావు గారు ప్రపోజ్ చేశారు. ఇంకో సెట్ని మాజీ శాసనసభ్యులు సోదర సమానులు తెంటు లక్ష్మణ్ గారు ప్రపోజ్ చేయడం జరిగింది. ప్రజల అందరి యొక్క సహాయ సహకారాలతోనే ఈ ప్రజాక్షేత్రంలోకి ప్రజలు తాలూకు దీవెనతోనే మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్తున్నాం. తప్పకుండా ప్రజల యొక్క ఆశీస్సులు నాకు లభిస్తాయని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కూటమి ఉమ్మడి అభ్యర్థిగా శ్రీ బేబీ నాయన గారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ప్రచారం మొదలు పెడుతున్న దగ్గర నుంచి కూడా గ్రామ స్థాయిలో గాని పట్టణాల్లో గాని తెలుగుదేశం పట్ల, అభ్యర్థి బేబీ నాయన గారి పట్ల ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. నాకైతే సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది. బొబ్బిలి నియోజకవర్గంలో మంచి మెజారిటీతో బేబీ నాయన గారు విజయదుందుబి భోగించనున్నారు. అదే రకంగా ఇందాక పెద్దలు సుజయకృష్ణ రంగారావు గారు చెప్పినట్టు విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు గారి గెలుపులో ప్రధానమైనటువంటి భూమిక రేపు పొద్దున్న బొబ్బిలి నియోజకవర్గ ఓటర్లు పోషించబోతున్నారని ఈ సందర్భం మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. నా సోదరుడు బేబీ నాయన బొబ్బిలి నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ దాఖలా చేయడం జరిగింది. ఖచ్చితంగా బేబీ నాయన విజయం పొందుతారని, తద్వారా కూటమి ప్రభుత్వం ఏర్పడుతుందని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారని, గత 5 సంవత్సరాలుగా వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అన్నిటినీ కూడా స్వస్తి చెప్పి ఒక ప్రజా సంక్షేమం ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వేగవంతంగా అభివృద్ధి దశగా నడిపించే ప్రభుత్వం ఏర్పడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అన్ని విధాల బేబీ నాయన తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొబ్బిలి నియోజకవర్గంలోని అత్యధిక మెజారిటీ వచ్చే విధంగా అందరం కలిసికట్టుగా కృషి చేసి, అదేవిధంగా విజయనగరం పార్లమెంట్ అభ్యర్థి తెలుగుదేశం అభ్యర్థి అప్పలనాయుడు గారికి విజయానికి బొబ్బిలి మెజారిటీ ఎంతో తోడ్పడుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను.